ఇలా ఉన్న నేను ఇలా అవ్వడానికి నా చుట్టూ ఉండే మనుషులు, వాళ్ళు నన్ను చూసే విధానం, ఎన్నో మాటలు, ఎన్నో విమర్శలు, నా చుట్టూ మాట్లాడే మాటల్ని ఊహించాలనే ఒక్క సంకల్పం తప్ప బాడీని ఎలా పెంచాలో ఏంటో నాకేం తెలియదు. నాకు తెలిసిందల్లా పుషప్స్ అండ్ పులప్స్. అలాగే స్టార్ట్ చేశాను. కాళ్ళు చేయిలో విరగొట్టుకున్నాను, కట్టించుకున్నాను, మళ్ళీ స్టార్ట్ చేశాను. నీ వల్ల కాదు, నువ్వు బాడీ పెంచలు అని మళ్ళీ విమర్శలు. ఈసారి నేను చేసే వర్కౌట్ని ఎవరితో చెప్పుకోలేదు. ఇంట్లో వాళ్ళు ఎవరు లేనప్పుడు మాత్రమే వర్కౌట్ చేసేవాడిని, ఎందుకంటే నా మీద ఎవరికీ నమ్మకం లేదు. ఈసారి నా రిజల్ట్స్ మాత్రమే కనిపించాలనుకున్నా, కానీ వర్కౌట్ చేస్తూ 2 years గడిచిపోయాయి. బాడీలో మాత్రం ఏ మార్పు లేదు. ఇలా కాదని చెప్పి 2 dumbbells తయారు చేసుకున్నాను. డైలీ 2 muscles మాత్రమే ట్రైన్ చేసుకుంటూ వచ్చాను. నాకున్న మనీలో క్లీన్ ఫుడ్ అండ్ ప్రోటీన్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఇలా చేసిన 1.5 yearలో నా బాడీ మంచి గ్రోత్ కనిపించింది. ఇప్పుడు నా కాన్ఫిడెన్స్ లెవెల్ మాత్రం వేరే లెవెల్. రిజల్ట్స్ ముందు మీ సైలెన్స్ మాత్రమే ఉండాలి.